హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చూసుకుందాం. సో ఫస్ట్ థింగ్, మనం ఈ కామర్స్ అంటే దేనికి అంటాం చూద్దాం. ఈ కామర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఇస్ సింప్లీ అన్ ఆన్లైన్ బిజినెస్ వేర్ ఇన్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ క్యారీడ్ అవుట్ త్రూ ఇంటర్నెట్. ఈ కామర్స్ అంటే దేనికి అంటున్నాం మనం? ఎలక్ట్రానిక్ కామర్స్ అంటున్నాం. ఇది దేని గురించి అంటున్నాం? ఆన్లైన్ బిజినెస్ గురించి అంటున్నాం. ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ దేంట్లో అవుతుంది? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఆర్ క్యారీడ్ అవుట్ త్రూ ఇంటర్నెట్ వల్ల బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అయిననుకో, దానికి ఏమంటున్నాం మనం? ఈ కామర్స్. ఈ అంటే ఎలక్ట్రానిక్స్, కామర్స్ అంటే మీకు తెలుసు బయింగ్ అండ్ సెల్లింగ్. నెక్స్ట్, గోల్స్ ఆఫ్ ఈ కామర్స్ అని చెప్పేసి అడుగుతారు. సో గోల్స్ ఏముంటాయి? ఈ కామర్స్ ఎప్పుడైనా క్రియేట్ చేసినాం మనం అంటే, ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏముంటుంది? కాస్ట్ రిడక్షన్ ఉండాలి. నెక్స్ట్, లోవర్ ప్రొడక్ట్ సైకిల్ టైం. లోవర్ ప్రొడక్ట్ సైకిల్ టైం అంటే ప్రొడక్ట్ ఏమో రీచ్ అవ్వడానికి, కస్టమర్ దగ్గర వెళ్ళడానికి తక్కువ టైంలో వెళ్ళిపోవాలి, లైక్ డెలివరీ. నెక్స్ట్, ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ. సర్వీస్ మనం మంచిగా ఇవ్వాలి ఈ కామర్స్ పెడితే, లేకపోతే మన ఏమంటారు, ఈ కామర్స్ వెబ్సైట్ నడవదు. నెక్స్ట్ ఏమో ఫాస్టర్ కస్టమర్ రెస్పాన్స్. ఫాస్టర్ కస్టమర్ రెస్పాన్స్ అంటే కస్టమర్ ఏమైనా రెస్పాన్స్ ఇచ్చినారనుకో, లైక్ కమెంట్ చేసినారు, లేకపోతే మీకు ఏమైనా ఇష్యూస్ చూపెట్టిననుకో, తొందరగా వర్కౌట్ చేయాలి దాని మీద. అప్పుడు మన వెబ్సైట్ ఏమో ఫస్ట్ మస్తు నడుస్తుంది. లైక్ అమెజాన్ ఎలా నడుస్తుంది, ఫ్లిప్కార్ట్ ఎలా నడుస్తుంది, అలానే మనం కూడా ప్రిపేర్ చేసినాం ఏమైనా ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఈ థింగ్స్ ఉండాలి. సో ఫస్ట్ మన ఇంపార్టెంట్ ఇది అయితే బేసిక్ ఉంది, బేసిక్ తెలియాలని చెప్పేసి చెప్పిన. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కూడా ఈ కామర్స్ అనే సబ్జెక్ట్ పేరు కూడా ఫస్ట్ టైం వింటే, నా వీడియో చూస్తే నేను 5 వీడియోస్ ఇస్తాను దీని గురించి. 5 యూనిట్స్వి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను నేను. అవి చూసుకుంటే మీరు 90% ఓ గ్రేడ్ తెస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏమో ఈ కామర్స్ గురించి చెప్పిన. నెక్స్ట్ ఏమో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ఈ కామర్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనగానే దీంట్లో కూడా ఏముంది? ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ కామర్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ కామర్స్ అంటే వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఇన్ సొసైటీ ఆర్ మేకింగ్ బిజినెస్ టు బికమ్ ఎలక్ట్రానిక్. అంటే మనం ఇవాళ రేపు ఏముంది, మొత్తం వర్క్ ఎక్కడైతుంది? కంప్యూటర్లోనే అవుతుంది, ఆన్లైన్లోనే మనం అన్ని వర్క్ చేస్తున్నాం. ఇవాళ రేపు ఫోన్ లేకపోతే మనుషులేమో చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ దేంట్లో ఉంది? ఫోన్లోనే ఉంది. సో అలా ఉండడం వల్ల ఏమైంది, బిజినెస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఎవ్రీథింగ్ కమింగ్ టు ఆన్లైన్. సో ఇక్కడ అదే చెప్తున్నాం, వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ కంప్యూటరైజింగ్ ఇన్ సొసైటీ ఆర్ మేకింగ్ బిజినెస్ టు బికమ్ ఎలక్ట్రానిక్. సో ఇది 5 థింగ్స్ ఉన్నాయి. అవి మనం చూసుకుంటూ చేస్తే ఏమో ఏదైనా బిజినెస్ ఏమో మంచిగా నడుస్తుంది. ఫస్ట్ ఏమేముంది? ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రొడక్టివిటీ. సో ఈ కామర్స్ వల్ల ఏమవుతుంది? ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎంత వర్క్ ముందు మనం ఆఫ్లైన్లో చేస్తుండే అంత వర్క్ అంటే చాలా తక్కువ అయిపోతుంది. లైక్ ఈ కామర్స్ రెడ్యూస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ క్రియేటింగ్ అండ్ ప్రాసెసింగ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. అంటే ఏమైనా ట్రాన్సాక్షన్ ఎవరైనా కొన్నారనుకో మన దగ్గర తీసుకొని వచ్చి, సో మనం ఏం చేసేది ఉంటుంది? వాళ్ళ కోసం స్లిప్ ప్రిపేర్ చేయాలి, ఏమేమి కొన్నాడు అంతా రాయాలి, మళ్ళీ ఏమో ఆయనకి స్లిప్ ఇవ్వాలి, అలా ఉంటుండే. కానీ ఇప్పుడు ఎవరైనా కొనాలంటే డైరెక్ట్ వాళ్ళు ఆన్లైన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసిన ఒక క్లిక్లోనే ఏమైపోతుంది? ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో వర్క్ ఏమవుతుంది మనకి? ఈ కామర్స్ అవాయిడ్ సెవరల్ ఎర్రర్స్ లైక్ డూప్లికేషన్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రెడ్యూసెస్ డేటా ఎంట్రీ అండ్ రీఎంట్రీ వర్క్. అంటే ఈ కామర్స్ అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఒక రికార్డ్లో ఏమంటారు? పర్చేస్ది ఒక రికార్డ్, సేల్స్ది ఒక రికార్డ్, అన్నీ మెయింటైన్ చేసే అవసరమే ఉండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉంటుంది. మనకు ఒక కాపీ కూడా కావాలంటే ఒక్క సెకండ్లో మనం ఏం చేయవచ్చు? కాపీ క్రియేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇంకొకటి ఏమో డేటా ఎంట్రీ కూడా, అన్ని డేటా ఏమో రిజిస్టర్లో రాయాలి, ఈరోజు ఇది అయింది, అది అయింది, ఇది అమ్మినాం, ఇది కొన్నాం అని చెప్పేసి రాసే బదులు ఈజీలీ మనం డేటా ఎంట్రీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. మళ్ళీ రీఎంట్రీ వర్క్ కూడా చేయడం అవసరం పడదు ఎందుకంటే ఎవ్రీ డేటా మన దగ్గర ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్లో సేవ్ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నా నేను? రిడక్షన్ ఇన్ కాస్ట్. ఈ కామర్స్ ఉండడం వల్ల రీసెర్చ్ కూడా చూపెట్టినంటే ఒక 5 to 10% ఈ కామర్స్ వల్ల మన కాస్ట్లో రిడక్షన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి సేవింగ్స్ అవుతున్నాయి. దిస్ సేవింగ్ ఇస్ డ్యూ టు క్విక్ అండ్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్ టు మార్కెట్స్ అండ్ కస్టమర్ ఆర్ ఏమంటారు మార్కెట్ వాళ్ళతో ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ ఉంటే. ఎందుకంటే ఒకటే కాల్లో మనం ముందలోని కాల్ చేసుకోవచ్చు, వాని గురించి మార్కెట్ గురించి నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఈ కామర్స్ ఆన్లైన్ లేకపోతే మనకి వాళ్ళ ఇంటి దగ్గర వరకు వెళ్ళాలి, వాళ్ళ షాప్ వరకు వెళ్ళి ఆ డీటెయిల్స్ తీసుకునేది ఉంటుండే. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఉండడం వల్ల సెకండ్స్లో ఆ వర్క్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏమో ఆటోమేషన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. మొత్తం ఎవ్రీథింగ్ ఏమైపోతుంది? ఆటోమేషన్ అయిపోతుంది. సో మనకి ఈజీలీ ఎంత సేల్ అయింది, ఎంత లాస్ అయింది, ఎంత ప్రాఫిట్ అయింది, ఈజీలీ సెకండ్స్లో మనకి కంప్యూటర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమో గుడ్ కస్టమర్ సర్వీస్. అంటే మనకి కస్టమర్ సర్వీస్ కూడా ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ డిఫెక్ట్ వచ్చిందనుకో, నేను ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ తర్వాత ఆ షాప్లో నుంచి కొన్నావు అనుకున్నావు, ఆ ప్రోడక్ట్ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అది డిఫెక్టివ్ ఉంటే నీకు కాల్ చేసినా ఏమైనా చేసినా వాళ్ళు కనెక్ట్ అవ్వకపోతే ఏమవుతుండే? వాళ్ళ షాప్ వరకు నీకు వెళ్ళేది ఉంటుండే. కానీ ఈ ఆన్లైన్లో కొంటే మనం
5 days వరకు వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏమైనా డిఫెక్ట్ ఉంటే కూడా సెకండ్స్లో వాళ్ళు ఏం చేస్తారు, దానికి రీఫండ్ చేసేస్తారు, లేకపోతే ఏమవుతారు రీప్లేస్ చేసేస్తారు వచ్చి వాళ్ళు. సో ఈ కామర్స్ ఉండడం వల్ల కస్టమర్ సర్వీస్ కూడా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏమో మనం బిజినెస్ కూడా చాలా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటే మనకి ఏమో షాప్ ఉంటే మంచిగా సెట్ చేసి పెట్టేది ఉంటుంది. అదే మనం ఆన్లైన్లో ఉంటే జస్ట్ ఆన్లైన్లో మనకి వెబ్సైట్ సెట్ చేసేది ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్స్ మనం ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. మనకి ఏమంటారు జస్ట్ డెలివరీ చేసేది ఉంటుంది. లైక్ మనకి వేర్ హౌస్ ఉన్నాయి చూడు, అమెజాన్ వేర్ హౌస్లో నువ్వు చూడు ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ అంటే అక్కడ పడేసి ఉంటాయి. కానీ ఒకవేళ అదే ఆఫ్లైన్ షాప్ ఉంటే ఎంత సెట్ చేసి పెట్టాల్సి వస్తుంది మనకి. సో ఆ పని కూడా తగ్గిపోతుంది మనకి. దానివల్ల మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ గురించి ఇంకొకటి చెప్పాలంటే, మన షాప్ ఏమో శంషాబాద్, ఒకవేళ లోకల్లో ఉందనుకో షాప్, సో లోకల్ వాళ్ళే కస్టమర్స్ వచ్చి మన దగ్గర నుంచి కొంటారు. ఒకవేళ నేను ఆన్లైన్లో చేస్తే లోకల్ వాళ్ళు కూడా కొంటారు నా దగ్గర నుంచి, ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి కొంటారు. ఎందుకంటే ఎట్లా ఆన్లైన్ నుంచి ఏదైనా స్టేట్లో ఉన్న అయినా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసేస్తే డెలివరీ అయిపోతుంది. సో ఇవి బెనిఫిట్స్ ఉంటాయి ఈ కామర్స్ వల్ల. సో మీరు ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ కామర్స్ వచ్చిన ఇదే రాయొచ్చు, అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ కామర్స్ వచ్చిన ఇదే రాయొచ్చు. నెక్స్ట్ ఏమో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ ద 3 పిల్లర్స్ ఆఫ్ ఈ కామర్స్. ఈ కామర్స్వి 3 పిల్లర్స్ ఏమున్నాయని చెప్పేసి అడుగుతారు. సో ఫస్ట్ ఏమో ఇన్ఫర్మేషన్, సెకండ్ ఏమో రిలేషన్షిప్, థర్డ్ ఏమో ట్రాన్సాక్షన్. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముందంటే, మన ఇన్ఫర్మేషన్ ఏమో ఎలక్ట్రానిక్, ఏమైనా వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమో ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ ఉందనుకో, దాని పేరు ఇచ్చేసి నువ్వు జస్ట్ ఇన్సర్టేషన్ అనుకో, సో ప్రోడక్ట్ దేనికోసం యూజ్ చేస్తారు అది ఏం డీటెయిల్స్ రాయలేవు అనుకో, ఏదైనా కస్టమర్ కొంటారా, కొనరు. మనం ఒకవేళ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ప్రోడక్ట్ది ఇచ్చినారనుకో, ఏ టైం యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఏ ఏజ్ వరకు యూజ్ చేయొచ్చు, అవి అంతా డీటెయిల్స్ A to Z పెట్టినాం అనుకో, ఎవరైనా మన ప్రోడక్ట్ని చూసి కొనేస్తారు వాళ్ళ క్రైటీరియా మ్యాచ్ అయితే. సో ద కంటెంట్ మస్ట్ బి రీడబుల్ ఫార్మాట్, ద ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ హ్యాంగ్ అప్. అంటే ఏమైనా డేటా మనం పెట్టి అవి ఊకే హ్యాంగ్ అప్ అయిన అనుకో, మనకు ఆ వెబ్సైట్ యూజ్ చేయడం అవసరం ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉండదు కదా. అలానే ద యూజర్ మస్ట్ ఈజీలీ ఫైండ్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసినాం అనుకో, ఈజీలీ యూజర్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన ఏమో ఈజీలీ కొనడానికి వస్తుంది. నెక్స్ట్ ఏమో రిలేషన్షిప్. ఏదైనా మనం వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక వెబ్సైట్ ఇలా క్రియేట్ చేయాలి, దాంట్లో కస్టమర్కి చూడంగానే వెబ్సైట్లో లైక్ దాంట్లో ఆఫర్స్ పెట్టాలి అని ఎవ్రీథింగ్ పెట్టాలి మనం. సో కస్టమర్ చూడంగానే ఇంటరాక్ట్ అవ్వాలి, అట్రాక్ట్ అవ్వాలి మన వెబ్సైట్కి. సో ద వెబ్సైట్ మస్ట్ బి ఇన్నోవేటివ్, ద వెబ్సైట్ మస్ట్ కంటైన్ సర్టెన్ ఫీచర్స్ దట్ అట్రాక్ట్ కస్టమర్స్. ఏం ఫీచర్స్ ఉంటాయి కస్టమర్స్కి అట్రాక్ట్ చేయడానికి? 1-2 ఆఫర్స్లు పెట్టినారంటే చాలు, కస్టమర్స్ అట్రాక్ట్ అయితేనే ఉంటుంది. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో 10 రూపీస్ ఉంది అనుకో ఒక ప్రోడక్ట్, మన దగ్గర 8 రూపీస్ పెట్టినాం, 2 రూపీస్ ఆఫ్ అని చెప్పేసి, సో కస్టమర్ ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది, మన వెబ్సైట్లోనే అట్రాక్ట్ అవుతుంది. సో అలా అట్రాక్ట్ చేయాలి. ద వెబ్సైట్ మస్ట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటరాక్షన్ ఫెసిలిటీ. అంటే మనం కస్టమర్ సర్వీస్ పెట్టాలి మన రిలేషన్షిప్ మంచిగా కావాలంటే. ఒకవేళ కస్టమర్ సర్వీస్ ఉండకపోతే, కస్టమర్కి ఏదైనా ప్రోడక్ట్ చూసినాడు ఆయనకి ఇష్టం ఉంది అది, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాంట్లో క్లారిటీ లేదంటే, ఒకవేళ కస్టమర్ సర్వీస్ ఉంటే డైరెక్ట్లీ వాడు ఇంటరాక్ట్ చేయొచ్చు, ఆ డౌట్స్ క్లియర్ చేయొచ్చు, ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఒకవేళ కస్టమర్ సర్వీస్ లేకపోతే ఆ డౌట్స్ క్లియర్ అవ్వవు, ఆయన ప్రోడక్ట్ కొన్నాడు, సో అవి లాస్ అవుతుంది. సో కస్టమర్ సర్వీస్ పక్కా ఉండాలి. నెక్స్ట్ ఏమో ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అంటే నెగోసియేషన్ ప్రాసెస్ ఉండాలి దాంట్లో. ఇంకొకటి ఏమో సెక్యూరిటీ ఇవ్వాలి మనం. ట్రాన్సాక్షన్స్లో ఏముంటుంది, నెగోషియేషన్ అంటే ఎక్కువ తక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉండాలి. ఇంకొకటి ఏమో సెక్యూరిటీ ఆఫ్ డేటా, మనం ఏమైనా డేటా చేస్తున్నాం, ఏమైనా యూజ్ చేస్తున్నాం అనుకో, దానికి సెక్యూరిటీ ఉండాలి. ఒకవేళ మనం అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో మన బ్యాంక్ అకౌంట్స్ కూడా యూజ్ చేస్తాం మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయడానికి. ఒకవేళ సెక్యూరిటీ లేదనుకో, మనం ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఉంటుందా, సెక్యూరిటీ వెబ్సైట్ లేదు దీంట్లో, ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తాం మనం. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అంతా సెక్యూర్ ఉన్నాయని చెప్పేసి మనం కళ్ళు మూసిగా ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అదే ఏదైనా కొత్త వెబ్సైట్ ఉందనుకో, అది చూస్తే మనం సెక్యూరిటీ ఉందా లేదో, ఆర్డర్ ప్లేస్ చేస్తే నా డబ్బులు ఉంటాయి, ఆర్డర్ వస్తుందో రాదో, మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఉంటాయో బ్యాంక్లో నుంచి పోతాయని చెప్పేసి డౌట్ వస్తాయి కదా. సో అలాంటి థింగ్స్ ఉండొద్దు అని చెప్పేసి మనం సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. దీనికి ఒక చిన్న డయాగ్రామ్ వేసేస్తే మీరు చాలా అయిపోతుంది. ఇక్కడ మార్కెట్ ప్రాసెస్, 3 పిల్లర్స్, ఎగ్జిస్టింగ్ మార్కెట్ స్పేస్, ఇదేమో డయాగ్రామ్ ఉంది, 3 పిల్లర్స్ ఆఫ్ ఈ కామర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమో, what are the benefits of e-commerce to the society, consumer and organization? This is the third important question of first unit.
ఇది ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మైట్ బి ఇది కూడా ఛాన్స్ ఉంది రావడానికి. సో మీరు చూడండి, ఇవి కూడా నేను ఈజీ వేలో రాపించిన. ఒకవేళ మీకు నోట్స్ కూడా అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి, నోట్స్ అనేది నేను పీడిఎఫ్ పంపిస్తాను ఎవ్రీ ఆన్సర్ది. సో ద రెవల్యూషన్ ఇన్ ఈ-కామర్స్ ఈస్ సేమ్ యాజ్ ద రెవల్యూషన్ ఇన్ ఇండస్ట్రీస్. దెర్ ఆర్ 3 reasons which provides benefits to the organization, consumer and society. So first thing, benefits to organization. బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఆర్గనైజేషన్ కోసం? ఆర్గనైజేషన్లో ఏముంటుంది, మనం ఎక్స్పాండ్ చేయవచ్చు మన బిజినెస్ని. రిడక్షన్ ఇన్ పర్చేసింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, అంటే మన అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది కదా, అడ్మిన్స్ వాళ్ళందరికీ కొనే అవసరమే ఉండదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఏమో కంప్యూటర్లో ఉంటుంది కదా, ఆ కాస్ట్ మనకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో రిడక్షన్ ఇన్ ఇన్వెంటరీస్ అండ్ ఓవర్ హెడ్. ఇన్వెంటరీస్ అండ్ ఓవర్ హెడ్ అంటే మనకి ఏమంటారు, ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆఫర్డ్ బై ఈ-కామర్స్ హెల్ప్స్. అంటే ఏదైనా థింగ్ ఉందనుకో, ఆటోమేటిక్ ఏదైనా ప్రోడక్ట్ అయిపోయింది అనుకో, ఇన్వెంటరీ అంటే స్టాక్ని అంటాం మనం. సో మనం సప్లై చైన్ అనేది చెప్పేది ఒక అప్లికేషన్ ఉంటుంది, అది ఇన్బిల్డ్ చేసుకున్నాం అనుకో, నీ దగ్గర ఏమైనా స్టాక్ తక్కువ అయిపోతుంది, ఖతం అవుతుంది అనుకో, అప్పుడే మనకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది, ఈ స్టాక్ కంప్లీట్ అయిపోయి ఈ స్టాక్ ఖతం అయిపోతుంది, దీనికి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అని చెప్పి. కొన్ని ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయి, ఆటోమేటిక్ వాళ్ళే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. అలాంటి థింగ్స్ మనకి ఏమైతే తక్కువ పడతాయి. నెక్స్ట్ ఏమో రిడక్షన్ ఇన్ టైం ఏమో తగ్గుతుంది. నెక్స్ట్ ఏమో రిడక్షన్ ఇన్ కమ్యూనికేషన్ కాస్ట్. కమ్యూనికేషన్ కూడా చేయాలంటే ఇంటర్నెట్ ఈజ్ మోర్ చీపర్ దెన్ ఎనీ అదర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా తగ్గుతుంది మనకి. నెక్స్ట్ ఏముంది మనకి, బెనిఫిట్స్ టు కన్జ్యూమర్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటుంది, ఈజీ ట్రాన్సాక్షన్ ఉంటుంది, వైడర్ రేంజ్ దొరుకుతుంది, ఎక్కువ రేంజ్ ఉంటుంది మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి, ప్రొడక్ట్స్ని చూసి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో క్విక్ డెలివరీ దొరుకుతుంది, లెస్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ ఏమో బెనిఫిట్స్ టు సొసైటీస్. సో ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది, ఇంకో ఇంక్రీజ్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉండడం వల్ల, ఆన్లైన్లో షాపింగ్ ఉండడం వల్ల మనుషులేమో వేరే ఏమంటారు, చూడని థింగ్స్ కూడా చూడడానికి వస్తుంది. లైక్ ఏదైనా హీరోయిన్, యాక్టర్ ఏదైనా లేకపోతే యాక్ట్రెస్ ఏమైనా ప్రొడక్ట్స్ వేసుకున్నారనుకో, అది చూసి మనం ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయడానికి వస్తుంది. అదే షాప్స్లో ఉంటే ఎవ్రీ షాప్లో తిరిగి మీకే యాస్ట్ వస్తుంది, అది తీసుకునే బదులే తీసుకోకుండానే ఉంటారు మీరు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవి బెనిఫిట్స్ మీరు రాస్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఈ పార్ట్ 2లో అంటే యూనిట్లో 2 పార్ట్స్ ఉంటాయి కదా, 1 పార్ట్లో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంకో పార్ట్లో నుంచి ఈ క్వశ్చన్స్లో నుంచి వస్తుంది. కానీ నేను ఒకటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది కూడా ఏమో మీరు ఈ పార్ట్స్, ఈ 3 క్వశ్చన్స్ చూసుకుంటే చాలంటే ఇక్కడనే ఆగిపోదాం మనం. నాకు చాలామంది చెప్పినారు ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానని చెప్పేసి, ఇది జస్ట్ మీరు ఒకసారి చూసుకోండి. ట్రెడిషనల్ కామర్స్ అంటే ఆఫ్లైన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం ట్రెడిషనల్ కామర్స్. ఆన్లైన్ ఉండడానికి ఏమంటాం మనం ఈ-కామర్స్. ఇట్ రిఫర్స్ టు ద కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, buying or selling products or services from person to person without the use of internet, with the use of internet. It is difficult to maintain and establish standard practice. It is easy. There is a direct interaction between buyer and seller. దీంట్లో ఏమవుతుంది, డైరెక్ట్ మాట్లాడవచ్చు, దీంట్లో ఇండైరెక్ట్ ఉంటుంది. ప్రాసెషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ మ్యూచువల్, దీంట్లో ఏమో ట్రాన్సాక్షన్ ఈజ్ ఆటోమేటిక్. ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఆన్సర్ కావాలంటే కూడా నేను సెండ్ చేస్తాను. సో దీంతో సహా మనది ఈరోజు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్.